విరిగిపోయిన పరిస్థితులను బట్టి ఆగిపోవద్దు. కుమ్మరి కుండను తయారు చేసేటప్పుడు ఆ కుండను ఏ విధంగా అయితే సరి మీద పట్టు తనకు అనుకూలమైనదిగా వచ్చేంత వరకు, దానిని ఒక చక్కని డిజైన్ వచ్చేంత వరకు దానిని చేస్తూ ఉంటాడు. దేవుడు మన జీవితాన్ని కూడా అలానే జరిగిస్తున్నటువంటి వాడు. హల్లెలూయా. విరిగిపోయిన పరిస్థితులను బట్టి ఆగిపోవద్దు. నీ కుటుంబంలో కావచ్చు, నీ సొంత జీవితంలో కావచ్చు, ఏదైనా పరిస్థితి, ఒక విరిగినటువంటి పరిస్థితి నీకు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు ఎలా చేశాడు, ఆ విషయంలో నువ్వు ఆగిపోవద్దు. ఇంకా ప్రభు సన్నిధికి నువ్వు అధికంగా అప్పగించుకునే ఎడల మరలా ఆయన నిన్ను సారి మీదకు తీసుకుని వస్తాడు, నిన్ను మంచి షేప్ చేస్తాడు. ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టుటకు ఆయన శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. నువ్వు విరిగిపోయేవని, లేకపోతే అసమాధానం ఉన్నదని, లేదా అనారోగ్యం ఉన్నదని, ఎందుకు ఆర్థికంగా ఇంకా చాలా దిగజారిపోయిన ఆగిపోయేవేమో, నో, దేవునికి అప్పగించుకో. దేవుడు మరలా నిన్ను షేప్ చేస్తాడు. మరలా నీ కుటుంబాన్ని కట్టేంత వరకు ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి వాడు, ఆయన అప్పగించుకున్నటువంటి దేవుడు కనుక మనము ఆయన చేతికి మనము ఆ రీతిగా అప్పగించుకొనగలిగితే దేవుడు బహుదీవెనగా ఆశీర్వాదకరంగానే చేయగలడు.